పండుగ కలియుగ మందున కలలే పండగ వెంకటరమణుని విభవము చూడగా వెంకటరమణుని విభవము చూడగా తిరుమలగిరిలో నిత్యము పండుగ కళ్యాణం చూతమురారండి శ్రీ శ్రీనివాసుని కళ్యాణం చూతమురారండి. ఇలలో వెలసిన తొలి దేవునికి ఆదిలక్ష్మి శ్రీ అలమేల్మంగకు ఇలలో వెలసిన తొలి దేవునికి ఆదిలక్ష్మి శ్రీ అలమేల్మంగకు నిత్య వసంతుడు వెంకటపతికి నిత్య వసంతుడు వెంకటపతికి పుత్తడి బొమ్మ పద్మావతికి కళ్యాణం చూతమురారండి శ్రీ శ్రీనివాసుని కళ్యాణం చూతమురారండి. నీలి ముత్యములు పెంపులు మణులు సురలామునుల పసిడి అక్షితలు నీలి ముత్యములు కెంపులు మణులు సురలామునుల పసిడి అక్షితలు సిరిహరి శిరసుల తలంబ్రాలుగా సిరిహరి శిరసుల తలంబ్రాలుగా మురిసి మెరిసిన ఆది దంపతుల కళ్యాణం చూతమురారండి శ్రీ శ్రీనివాసుని కళ్యాణం చూతమురారండి శ్రీ శ్రీనివాసుని కళ్యాణం చూతమురారండి.
జరిగితే బాధపడాలి, సంతోషంగా జరిగితే దాన్ని వ్యక్తపరచగలగాలి. స్వామి మా మధ్యకు వచ్చి 36 ఏళ్ళు ఇవాళకి సరిగ్గా. సో ఆయన నేను అద్భుతంగా మనందరికీ ఆయన అనుగ్రహాన్ని అందిస్తున్నారో మనందరికీ తెలుసు. ఇస్తున్నారా లేదా? ఈ కొంతమంది మాత్రం త్వరగా ఇలా అంటున్నారు ఇలా అంటున్నారు అర్థం కావడం లేదు. ఏదో అయితే మేము కొంతమంది కూడా ఏ విషయాలు కనపడలేదు అనుకుంటారే, అంతే కదా? అనుగ్రహం అందిస్తున్నారా లేదా? అందిస్తున్నారు కదా? అవును, బాగా ఇస్తున్నాడు. ఏదో అనుగ్రహం అందిస్తాడు భగవాను. కాకపోతే త్రికయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో ప్రత్యక్షంగా పరమాత్మ మనతో మాట్లాడు, అంతే తేడా. కానీ ఏదో ఒక రూపంలో పరమాత్మ తన యొక్క అనుగ్రహాన్ని అందరిపైన ప్రసరింప చేసుకుని ఉంటాడు. కానీ అది భగవంతుడు ఇచ్చిందే మన విషయం మనకు తెలియదు. అది కలిగి ఒక మహత్యం అన్నమాట. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి సాక్షాత్తుగా మన ముందు ప్రత్యక్షమైతే ఏం చేస్తారు మనం? చెప్పండి, ఏం చేస్తారు మనం కూడా? నువ్వు నిజమేనా అన్నారు అని స్థితిలోకి వచ్చేసాం కదా. నిజంగా వెంకటేశ్వర స్వామి నీకేమైనా అనుభవం సార్ ఒకసారి మాయమే కూడా ఉంటాను కదా. ఫస్ట్ నిజంగా దేవుడైతే మాయలు మందాలు మాయమే పోవడానికి రావడానికి కావాలి. అలాంటి మానసికమైనటువంటి ప్రవృత్తి కలిగి ఉన్నాము అందరూ కూడా. ఇది మన దోషం కాదు, తల్లి ప్రభావం అవుతారండి. ఇదిగో ఈ తల్లి ప్రభావం నుంచి మనల్ని బయటపడేసి మనం చేసుకున్నటువంటి ఈ కర్మ వాసన అలాగైతే ఉందో ఇవన్నిటిని తొలగించడం కోసమే భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వైకుంఠం నుంచి దిగిగా వచ్చాడు. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ కరే రమయ రమమాణాయ. కళ్యాణం ఇది శ్రీ వెంకటపతి కళ్యాణం. శ్రీ పద్మావతి కళ్యాణం ఇది శ్రీ వెంకటపతి కళ్యాణం. ఆది దంపతుల ఐక్యత చాటే, ఆది దంపతుల ఐక్యత చాటే అద్వితీయ శుభ కళ్యాణం, అద్వితీయ శుభ కళ్యాణం. శ్రీ పద్మావతి కళ్యాణం ఇది శ్రీ వెంకటపతి కళ్యాణం. శ్రీరాముడుగా చెలువు మీరిన, శ్రీరాముడుగా చెలువు మీరిన చిత్తజ జనకుని కళ్యాణం. ధరణీ దేవి ఆకాశరాజు
రాజుల కనయకు జరిగే కళ్యాణం ధరణీదేవి ఆకాశ రాజుల కనయకు జరిగే కళ్యాణం ధరాధరముపై విడిది చేసిన ధరాధరముపై విడిది చేసిన పరాత్పరునివర కళ్యాణం పరాత్పరునివర కళ్యాణం శ్రీ పద్మావతి కళ్యాణం ఇది శ్రీ వెంకటపతి కళ్యాణం 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 కన్నుల పండుగ కళ్యాణం కళ్యాణం సిరిదొరసానిని శ్రీగిరి దొరను స్థిరముగా కలిపే కళ్యాణం నిఖిల జగములకు శుభములు కోచే నిఖిల జగములకు శుభములు కోచే నిత్య నిరంతర కళ్యాణం ప్రకృతి అయినా పద్మావతిని పురుషుడైన పరమ పురుషుని ప్రకృతి అయినా పద్మావతిని పురుషుడైన పరమ పురుషుని వైభోగముగా మన భాగ్యముగా వైభోగముగా మన భాగ్యముగా ఒక్కటి చేసిన కళ్యాణం ఒక్కటి చేసిన కళ్యాణం శ్రీ పద్మావతి కళ్యాణం ఇది శ్రీ వెంకటపతి కళ్యాణం శ్రీ పద్మావతి కళ్యాణం ఇది శ్రీ వెంకటపతి కళ్యాణం ఆది దంపతుల ఐక్యత చాటే ఆది దంపతుల ఐక్యత చాటే అద్వితీయ శుభ కళ్యాణం అద్వితీయ శుభ కళ్యాణం శ్రీ పద్మావతి కళ్యాణం ఇది శ్రీ వెంకటపతి కళ్యాణం శ్రీ పద్మావతి కళ్యాణం ఇది శ్రీ వెంకటపతి కళ్యాణం 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 కన్నుల పండుగ కళ్యాణం 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 కన్నుల Gracias.
अशोक कुमार नाम Dalam
షోడశ మహాదానాని శ్రీ శ్రీనివాస స్వామినః లక్ష్మీ దేవాయ
జగన్మండలం